హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసే వాళ్ళతో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయను. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ నుంచి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి కుక్కు విత్ జాతిరత్నాలు ప్రోమో 1 రిలీజ్ అయింది కదా. దీనిలో అయితే చూస్తుంటే అసలు సూపర్గా ఉంది. సంప్రదాయబద్ధంగా రెడ్ శారీ కట్టుకొని అసలు అంటే యాక్చువల్గా ఈసారి థీమ్ కూడా చూసాం కదా, జాతర. అంటే జాతరలో వచ్చేసి ఎక్కువగా పల్లెటూరులోనే కదా జాతర జరుగుతుంది. అందుకని అందరూ సంప్రదాయబద్ధంగా శారీస్ కట్టుకొని అంటే ఆ థీమ్‌కి తగ్గట్టు పల్లెటూరు వాళ్ళు ఎట్లా కట్టుకుంటారో అట్లా కట్టుకొని అసలు సూపర్‌గా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. శ్రీదేవి మేడం ఉన్నారు కదా! సో, ఆమె బావుంది. ప్లస్ అరుణ, ఇంకా మిగిలిన అలీ గారు, ప్లస్ వాషఫ్ గారు అట్లా అందరూ గూడా సంజయ్ తుమ్మ గారు ప్లస్ మన ప్రదీప్ చెప్పాల్సిన పర్లేదు. అంటే జాతరకెళ్ళేటప్పుడు అందరూ ఎట్లా వెళ్తారో అట్లా వెళ్ళి సో, అందరు గెటప్‌లో అయినా గాని అసలు మనకి కుకింగ్ విత్ జాతిరత్నాలంటేనే అర్థమవుతుంది. కుకింగ్ చేసేవాళ్ళు జాతిరత్నాలని వేరు వేరుగుంటారు కదా! కుకింగ్ చేసేవాళ్ళు అయితే ఇలా సంప్రదాయబద్ధంగా అట్లాంటి గెటప్‌లో వచ్చారు. జాతిరత్నాలయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు జాతరలో తప్పిపోయినోళ్ళు ఉంటారు చూసారా? అంటే డిఫరెంట్ గెటప్‌లో ఉంటారు. ఆ టైప్‌లో వచ్చారనమాట. అసలు చాలా డిఫరెంట్‌గా ఉంది. సో, ఇవాళ మనకి ఎవరెవరి పేరో కూడా అర్థమైంది మాక్సిమం. అంటే ఫస్ట్ దానిలో యాక్చువల్‌గా వచ్చేసి సాటర్‌డే, సండే ఎపిసోడ్స్. సాటర్‌డే, సండే 2 ఎపిసోడ్స్ చూపిస్తారు కదా! సో, ఆ 2 ఎపిసోడ్స్‌లో కంబైన్డ్‌గా చూపించిన దాని ప్రకారం అంటే కొంచెం అర్థమైంది. ఇప్పుడు ఫస్ట్ మనకు అర్థమైందేంటి, అవినాష్ వచ్చేసి మన తనుజకి పేరు. తనుజ అవినాష్ పేరు. ప్లస్ నిఖిల్ దీపిక పేరు. ఇంకా మణికంఠకి ఆషిక ఉంది కదా! ఆ అమ్మాయి పేరు. సో, వీళ్ళందరిది చూస్తే అరే ఇలా ముగ్గురికి ముగ్గురు అంటే ఇంకా మిగిలింది రోహిణి, పల్లవి రామశెట్టి. పల్లవి రామశెట్టికి రోహిణి. సో, ఇది కూడా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంకొకళ్ళు అంటే సండే ఎపిసోడ్‌లో పల్లవి ఉంది కదా! ఆ అమ్మాయికొచ్చేసి హరి. అంటే యాక్చువల్‌గా లాస్ట్ వీక్ కూడా పేరు హరే కదా! ఏంటి నువ్వు నన్ను ఇట్లా నన్ను నేనే కావాలని కోరుకుంటున్నావు అని చెప్పంటే ఆమె తిట్టుకోవడం చూసారా? దరిద్రం నాకు అట్లా. అంటే ఆ టైప్‌లో ఏం చేస్తాం అన్నట్టు కొంచెం డిఫరెంట్‌గా వాడేటప్పటికి అంటే యాక్చువల్‌గా ఇట్లా కామెడీ చేయడానికి జాతిరత్నాలే కదా ఉంది. సో, ఇప్పుడు తనుజ, కళ్యాణ్ ఇద్దరు వస్తున్నారట మన అగ్నిపరీక్ష 2కి. యాక్చువల్‌గా థీమ్ అంటే ఈసారి ఎట్లా అనుకుంటున్నారంటే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ ఉంటారు కదా! సో, సెలబ్రిటీస్‌ని కొంతమందిని తీసుకుంటారు. కామనర్స్‌ని కొంతమందిని తీసుకుంటారు. అంటే అగ్ని పరీక్షలో కూడా గ్రూప్స్‌గా డివైడ్ చేస్తారట. ఆ గ్రూప్స్‌లో 2 గ్రూప్స్ ఉంటాయట. ఒక గ్రూప్‌కొచ్చేసి మన తనుజ టీమ్ లీడర్, ఇంకో గ్రూప్‌కొచ్చేసి కళ్యాణ్ టీమ్ లీడర్‌గా అట్లా ఉంచుదామని చెప్పి అట్లా అనుకుంటున్నారట. బట్ అది అంటే బయటకొచ్చింది. బట్ అదంతా నిజమో కాదనేది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. యాక్చువల్‌గా అది ఆల్రెడీ స్టార్ట్ అవ్వబోతుంది. దానికి సంబంధించి ప్రోమో కూడా ఒక 1 వీక్‌లో రిలీజ్ అవుతుందట. అంటే అగ్నిపరీక్ష ప్రోమో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు యాంకర్ అని చెప్పి ఎవరు అని చెప్పి అడగాల్సిన పర్లేదు. ఎందుకంటే శ్రీముఖిని యాంకర్ అని చెప్పి మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. ప్లస్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఉంటుందని అడిగారు కదా! కళ్యాణ్ రీ ఎంట్రీ ఉంటుంది. అది ఎండింగ్ అయిపోయే లోపు కుకింగ్ విత్ జాతిరత్నాలు ఎండ్ అయ్యే లోపు కళ్యాణ్‌ని రీ ఎంట్రీ చేయబోతున్నారు. సో, కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. తను బిజీ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తను ఒక షూటింగ్‌లో ఉన్నాడు. ఆ షూటింగ్ ఏంటి అనేది ఆల్రెడీ మనకి హింట్ కూడా ఇచ్చాడు. తను బైక్ రైడర్‌గా అట్లా చూసాం కదా! సో, దానికి సంబంధించి ఒక వెబ్ సీరీస్ ఉందట. దానిలో షూటింగ్‌లోనే తను చాలా బిజీగా ఉన్నాడు. దానికి సంబంధించిన ఫోటో షూటే మనకి రిలీజ్ అయింది బయటికి. సో, అంటే అసలు యాక్చువల్‌గా కళ్యాణ్‌ని చూస్తే ఒక్కొక్క గెటప్‌లో అంటే హీరో లాగానే ఇప్పుడు హీరో ఎట్లా అయితే ప్రతి గెటప్ వేసి వాళ్ళని వాళ్ళు ఎక్స్‌పోజ్ చేసుకోవడం బయటకి చేస్తుంటారో అట్లా కళ్యాణ్ ప్రతి ఏ గెటప్ వేసినా గాని సూపర్‌గా ఉన్నాడు. అంటే ఆహ్, మోడర్న్ లుక్‌తో ఉన్నప్పుడు బాగున్నాడు. ప్లస్ ఇప్పుడు మనకి సూపర్ మ్యాన్ లుక్‌లో అయినా గాని ఇంకా అట్లా చాలా డ్రెసెస్ వేసి అట్లన్నీ ఇప్పుడు చాలా వరకు వచ్చినాయి కదా బయటికి. వాటిలన్నిటిలో కూడా సూపర్‌గా ఉన్నాడు. కొంతమందయితే హీరో లాగానే ఉన్నాడు అని చెప్పి. తనుజాయి కూడా చాలా బయటకొచ్చినాయి. ఇప్పుడు తను కూడా మోడర్న్ డ్రెస్‌లో కూడా సూపర్‌గా ఉంది. ప్లస్ యాక్చువల్‌గా లాస్ట్ అంటే 'బిగ్ బాస్'కెళ్ళకముందు తను కొన్ని శారీ మీద ఒక బ్లాక్ శారీ మీద తను ఫోటో షూట్ తీయించుకుంది. ఆ ఫోటో షూట్ ఇప్పుడు బయటకొచ్చింది. అదైతే సూపర్‌గా ఎక్సలెంట్‌గా దానికి సంబంధించిన ఫోటోస్ పెడుతున్నా చూసేయండి. ప్లస్ తనుజకొచ్చేసి ఇప్పుడు చాలా ఆఫర్‌లొచ్చినాయట. ఆఫర్‌లన్నీ తను యాక్సెప్ట్ చేసింది. బట్ తన క్యారెక్టర్ తెలిసిన తర్వాత కొన్ని రిజెక్ట్ చేసిందట. ఎందుకంటే తనని సంప్రదాయబద్ధంగా చూడాలనుకుంటున్నారు. వాళ్ళలో అమ్మాయిలాగా అనుకుని చూడాలనుకుంటున్నారు కదా! సో, కొన్ని గ్లామర్‌కి సంబంధించిన రోల్స్ అయ్యేటప్పటికి ప్లస్ కొంచెం తన క్యారెక్టర్‌కి దగ్గరగా లేకుండా కొంచెం డిఫరెంట్ ఆపోజిట్‌గా ఉండేటప్పటికి తను కొన్ని రిజెక్ట్ కూడా చేసిందట. సో, ఇప్పుడు ఏమి యాక్సెప్ట్ చేసింది, ఏమి రిజెక్ట్ చేసింది తనే చెప్తుంది. ప్లస్ తను కూడా ఒక ఇంటర్వ్యూకి రాబోతుంది. ఆల్రెడీ మన కళ్యాణ్ ఇంటర్వ్యూ ఆల్రెడీ ఇచ్చాడు కదా! ఇంకొకటి చాలా అంటే ఇప్పుడు తను ఇంకొక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది వచ్చేసి 'డిమాండ్ పవన్‌తో కలిసి.
ఆల్రెడీ ఇప్పుడు చూసే ఉంటారు మీరు ప్రోమో. దానికి సంబంధించి కళ్యాణ్ వ్లాగ్‌లో పెడతాను. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.